సాగర సాక్షి న్యూస్ కాకినాడ రూరల్ మండల కేంద్రం కరప ప్రముఖ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి రోజు మొదటి శుక్రవారం సామూహిక శ్రావణ వరలక్ష్మి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా కొలువుతీరి వందలాది ముత్తైదువులు భక్తులతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఈ వ్రతాలను వంశ పారంపర్య అర్చకులు ధర్మకర్త పెద్దింటి గోపాలకృష్ణ నేతృత్వంలో అర్చక బృందం పెద్దింటి అనంతాచార్యులు సత్యమూర్తి, పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుమారు 350 మంది సుహాసినీలు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున ఈ వ్రతాలను ఆలయంలో నిర్వహించడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ వేడుకకు దేవాదాయ శాఖకు చెందిన పిఠాపురం శ్రీపాద సంస్థానం ఈవో ఆర్. సౌజన్య, కాకినాడ మంత్రి ప్రగడవారి సత్రంలో ఈవో కాళ్ళకూరి సుబ్రహ్మణ్యం సమక్షంలో ఏర్పాట్లు పర్యవేక్షించబడ్డాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో గణపతి పూజ, శ్రావణ వ్రతాలు, అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు అమ్మవారి ఫోటో, రూపు, పసుపు కుంకుమలు, గాజులు, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ డైరెక్టర్ డాక్టర్ మెర్ల వీరయ్య చౌదరి, వీఆర్ఓల సంఘం జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు చాగంటి వెంకటరావు, కరప ఎంపీడీఓ ఎం. అనుపమ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈవో సౌజన్య మాట్లాడుతూ మొదటి శుక్రవారం తన చేతుల మీదుగా పూజలు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వేడుకల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డిఎల్ఓ సాంబశివరావు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు జొన్నలగడ్డ కామేష్, విలపర్తి వాసు, సత్యకృష్ణ, చాగంటిపాటి అబ్బు, దేవాదాయ సిబ్బంది చీర్ల శ్రీనుబాబు, సత్యకుమార్, ఈఓఎల్ సంఘం ప్రతినిధులు వడ్డాది సత్యబాబు, ఎం. మురళి, వీరభద్రరావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా కరప మండలం గొడ్డటిపాలెం రామాలయం నుండి మంగళ వాయిద్యాలు నడుమ పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారె, స్వీట్లు, చలివెడి, అరటిపళ్ళ గెలలతో గ్రామ దేవతలకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మి తల్లి, కట్లమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమవడంతో పాటు 5 శుక్రవారాలు రావడం విశేషంగా భావించిన గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పూజలలో సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న మహిళలు భక్తితో అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు సమర్పించి స్వీట్లు, అరటిపళ్ళు, చలివెడితో నైవేద్యం సమర్పించారు. గ్రామం పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా శాంతియుతంగా ఉండేలా దేవతల కటాక్షం కలుగుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామితో కలిపి ఇద్దరిని పిలవాలి కాబట్టి ఇద్దరిని అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కలశారాధనలో ఆహ్వానించుకొని ఒక తోలపాకుతో నీళ్లు 3 సార్లు కలుసు మీద ఉంచండి. నమో నారాయణ ప్రాధ్యాతాభ్యాం దివిత్రి అభోగం ఇదగం సర్వభూతానాం సర్వదాత్తాం విద్యా దేవతాభ్యో నమో నమః. కలశారాధనార్థం స్థాపయామి, పూజయామి. కలిసి దగ్గర 2 పుష్పాలు అక్షింతలు వేసి నమస్కారం చేయండి. ఓం కలశాస్థాపనార్థం ఐమస్మోత్ వరదా బ్రవంతో బ్రవంతో. ఆ జాకెట్ అభివస్త్రార్థం కలశారాధనార్థం అభివస్త్రార్థం వస్త్రం సమర్పయామి. కలశారాధనార్థం అభివస్త్రార్థం వస్త్రం సమర్పయామి. వస్త్రం పెట్టారు కదమ్మా కలిసి మీద జాకెట్ గుడ్డు మీద, ఆ జాకెట్ గుడ్డు కూడా ఒక చందనం కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేయండి. కలశారాధనార్థం దివిత్రి అభివస్త్రార్థం వస్త్రయోగం సమర్పయామి. ఆభరణార్థం ఆభరణాలు ఉంటే ఆభరణం, లేదంటే మీకు ఇచ్చే రూపుని అలాగా ఆ కలశ మీద 2 అక్షింతలు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఆభరణార్థం అక్షితం సమర్పయామి. ఓం కలశారాధనార్థం
నువ్వు ఫోటో చూడు నువ్వు బయట గట్టిగా చెప్పు. ఈ గ్రామ దేవత అందరికీ గ్రామంలో రైతులందరూ కూడా మహిళలందరూ కూడా ఈ అమ్మకి ఒకసారి అంటే తీసుకొచ్చారు. తొలి శ్రావణ శుక్రమాసం రావడంతో ఈ అమ్మకి అంగరంగ వైభవంగా ఈ తల్లికి అందరూ సక్రమంగా అన్ని సారీ సీడీ అన్ని మొత్తం సామాగ్రి అంతా మన ఇంటి ఆడపడుచుకి ఎలా అయితే పెట్టుకుంటామో అంతా కూడా ఈ అమ్మకి తీసుకొచ్చారు. అందరూ బాగుండాలని ఈ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.